కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత 2 రోజుల క్రితం చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు కారణమైంది. 2 రోజుల క్రితం పార్టీ ఏర్పాటుకు సంబంధించి కవిత మాట్లాడుతూ తాము టీఆర్ఎస్ పేరును కూడా ప్రతిపాదిస్తున్నామని చెప్పడమే అందుకు కారణం. కవిత సొంతంగా పార్టీ పెడతారని గతంలోనే ప్రకటించారు. ఏప్రిల్ చివరి వారంలో పార్టీ పేరు కూడా ఖరారవుతుందని చెప్పారు. 2 రోజుల క్రితం కవిత గారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పేరును కూడా పరిశీలిస్తామని చెప్పడంతో అటు టీఆర్ఎస్లో అంటే ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్లో దీనిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు టీఆర్ఎస్ పార్టీ పేరును వేరే పార్టీ కేటాయించే అవకాశం ఉందా అనేది ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే 2014 తర్వాత భారత ఎన్నికల సంఘం నిబంధనలు మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పేరును వేరే పార్టీకి కేటాయించే అవకాశం లేదు. నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఉన్న పార్టీలు అంటే ఎగ్జిస్టెన్స్లో ఉన్న పార్టీలు పాత పార్టీ పేరుతో కొనసాగుతున్నప్పటికీ ఆ పేరును కొత్త రాజకీయ పార్టీలకు కేటాయించే అవకాశం లేదు. గతంలో ఫార్వర్డ్ బ్లాక్ అవ్వచ్చు, లోక్దల్ పార్టీ అవ్వచ్చు, వీటికి సంబంధించి కూడా చాలామంది ఆ పార్టీ పేరును తమకు కేటాయించాలని ఎన్నికల సంఘానికి గతంలో విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తులను ఎన్నికల సంఘం తిరస్కరించింది కూడా. ఇక కాంగ్రెస్ పార్టీలోనూ గతంలో ఇందిరాగాంధీ హయాంలో విభజన వచ్చింది. ఆ విభజన ప్రకారం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇందిరాగా రెడ్డి కాంగ్రెస్గా విభజించారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ ఐ అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ గారి మరణం తర్వాత తెలుగుదేశం పార్టీకి పేరు కూడా తమకు కేటాయించాలని ఇటు లక్ష్మీపార్వతి అటు హరికృష్ణ గారు కూడా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. న్యాయ పోరాటం కూడా చేశారు. అటు కాంగ్రెస్ పార్టీ విషయంలో కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ విషయంలో కావచ్చు. ఎన్నికల సంఘం ఒపీనియన్ని సుప్రీంకోర్టు అడిగింది. అయితే ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణ మేరకు పాత పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు లేదా ఆ పార్టీకి సంబంధించిన గుర్తులు ఏవైనా ఉంటే అవి కొత్త పార్టీకి కేటాయించడం అనేది జరగదని, అది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని ఎన్నికల సంఘం అప్పట్లోనే వివరణ ఇచ్చింది. ఈ ప్రకారం చూస్తే టీఆర్ఎస్ పార్టీ పేరు కొత్తగా ఎవరికి కేటాయించే అవకాశం ఏమాత్రం లేదు. ఒకవేళ ఆ పేరును తమకు కేటాయించాలని అటు కవిత గారు అవ్వచ్చు లేదా కవిత గారి పార్టీ తరపున ఎవరైనా ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుతం ఉన్న పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిందో ఆ బీఆర్ఎస్ పార్టీని కూడా కొన్ని అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయని అడిగే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు ఏవీ లేవు అని ఒకవేళ చెప్పగలిగితే అప్పుడు కూడా అతి తక్కువ అవకాశాలు టీఆర్ఎస్ పార్టీ పేరుతో కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే టీఆర్ఎస్ పార్టీ పేరును కవిత గారు పెట్టబోయే పార్టీకి ఇవ్వడంలో ఎలాంటి అభ్యంతరం లేదని బీఆర్ఎస్ పార్టీ చెప్పడం అనేది దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది. వాస్తవానికి 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైంది. 2022 వరకు అదే పేరుతో కొనసాగింది. 2001లో పార్టీ ఏర్పాటైనప్పటికీ 2004 నుంచి అటు ఉప ఎన్నికలు అవ్వచ్చు లేదా జనరల్ ఎన్నికలు అవ్వచ్చు, ప్రతి ఎన్నికల్లోనూ నిర్ణీత ఓటు బ్యాంకు అంటే ఏదైతే పార్టీ గుర్తింపుకు కావాల్సిన ఓటు బ్యాంకు 6% కొనసాగిస్తూ వస్తుంది. 2023లో బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చినప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ 2001లో టీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన కారు గుర్తునే బీఆర్ఎస్ పార్టీకి కూడా కొనసాగించింది. అంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండింటికి కంపేర్ చేస్తే కేవలం పేరు మారిందే తప్ప ఎన్నికల గుర్తు అలాగే ఉంది. నాయకత్వం కూడా ఆ రోజు కేసీఆర్ గారి పేరుతో ఆ పార్టీ రిజిస్టర్ అయింది కాబట్టి ప్రస్తుతం కూడా కేసీఆర్ గారి పేరుతోనే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ ప్రకారం చూసినా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఉన్న పార్టీలకు అనుసంధానంగా అంటే ఆ పేరు కన్ఫ్యూజ్ అయ్యే విధంగా లేదా ఆ పేరులాగానే ఉండే విధంగా కొత్త పార్టీ పేరును ఎన్నికల సంఘం అనుమతించదని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే కల్వకుంట్ల కవిత గారు పెట్టే పార్టీకి టీఆర్ఎస్ పార్టీ పేరు వచ్చే అవకాశం 99% లేదని చెప్పవచ్చు. మరి కవిత గారు ఏప్రిల్ చివరి వారంలో పార్టీ పేరును అనౌన్స్ చేస్తారని చెప్పారు కాబట్టి ఏ పేరుతో తమ పార్టీని రిజిస్టర్ చేస్తారో చూడాలి.